నమస్కారం అండి. నేను రత్నారావు గాండ్ల, లాయర్, హైదరాబాద్. టీవీ 24 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం టీవీ 24 ప్రేక్షకులకు అవగాహన కోసం ఈ తిరుపతి లడ్డు మీద వి సుప్రీంకోర్టులో ఏం జరిగిందనే దాని మీద అంశం మీద మనం మాట్లాడటం జరిగింది. ఇది కేవలం అవగాహన మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే రాజకీయాలు మనం మాట్లాడడం. రాజకీయాల్లో అనేక మంది అనేకం చేయొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, మంచిదే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద గత నెలలో మాట్లాడటం జరిగింది. వీటన్నిటి మీద ఒక ఇద్దరు అంటే సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక వ్యక్తి, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు ఎక్స్ టీటీడీ చైర్మన్ గారు వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది దీని మీద విచారణ చేయమని. ఇంకా కొంతమంది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. వీటన్నిటి మీద ఒకే రోజు నిన్న విచారణ జరిగిందనమాట. ఈ విచారణ జరిగిన దాంట్లో సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి ఈ వాస్తవాల మీద వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇక్కడ దీంట్లో పిటిషనర్స్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు మరియు అదర్స్. అట్లాగే రెస్పాండెంట్స్ ఎవరు వస్తారు? స్టేట్ గవర్నమెంటు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీంట్లో రెస్పాండెంట్స్గా ఉంటారు. తర్వాత మరికొద్ది రోజుల్లో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండెంట్స్ కింద వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మనం ఇక్కడ ప్రస్తుతిద్దాం. ఒకటి ఏంటంటే, ఇది ఒక ల్యాబ్ రిపోర్ట్ ఒకటి ఉంది కదా. ఈ ల్యాబ్ రిపోర్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అనుబంధ సంస్థ చేసింది. దీంట్లో మరి అనేక విషయాలు ఉన్నాయి. ఇది పూర్తిగా దీంట్లో ఫుడ్ అడల్ట్రేషన్ కానీ లేదా యానిమల్ ఫ్యాట్ కలిసినట్లుగా పూర్తిగా సమాచారం లేదు. మీరు ఏమైనా ఆదేశించారా? ఇంకా రెండో ల్యాబ్ రిపోర్ట్ ఏమన్నా తీసుకున్నారా? ఒకటి. రెండు, దేవుళ్ళని అంటే హిందూ దేవుళ్ళని మీరు రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? రెండో క్వశ్చన్. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క యానిమల్ ఫ్యాట్ లేదా ఏదైనా సరే జరిగినప్పుడు పూర్తి కాకముందే గవర్నమెంటు ప్రజలకి వివరణ ఇవ్వటం జరిగిందని చెప్పటం నిరాధారం కదా. అదేవిధంగా ఈ రిపోర్టు విషయం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ వచ్చిన దాకైనా ఆగాలి కదా. ఇది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది వాడనేయా? ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ కలిసింది కదా, మరి ఆ ఫ్యాట్ని వాడారా లేదా? దీంట్లో ఎటువంటి వివరణ లేదు. అదేవిధంగా ఇది ముఖ్యమంత్రి గారు జూలైలోనే రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? మరి ఈ మధ్యలో ఎందుకు ఆగారు అనే క్వశ్చన్ కూడా రైజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఇది ఈ యానిమల్ ఫ్యాట్ ఉన్న విషయము ఇంకొక ల్యాబ్ రిపోర్ట్కి పంపించాలి కదా. ఇంకొక ల్యాబ్ తరపున చేశారా లేదా? అయితే దీంట్లో రెస్పాండెంట్స్ వైపు ఉన్నటువంటి లాయర్లు మేము అంటే ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చిందండి. ఏంటంటే ఇది గవర్నమెంట్ ఒక రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు, టీటీడీ ఈవో ఇంకొక రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్ వ్యత్యాసం ఉంది. అంటే అప్పుడు రెస్పాండెంట్స్ యొక్క అడ్వకేట్స్ మళ్ళీ మేము కనుక్కుంటామండి. అందుకని వీటన్నిటి మీద వివరాల కోసం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా దీంట్లో ఆన్సర్ పడేయమని చెప్పడం జరిగింది. వీళ్ళు రేపు గురువారానికి వాయిదా వేశారు. మళ్ళీ గురువారం తర్వాత సుప్రీంకోర్టు మరి ఏం చేస్తుంది అనేది, దీని మీద ఎటువంటి విచారణ తీర్పులు ఇస్తుంది అనేది మనం మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ. నమస్కారం.